హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు హెల్త్ బాగాలేనప్పుడు కానీ ఏదైనా సింపుల్గా స్టమక్కి లైట్గా తినాలన్నప్పుడు ఈ పప్పుచారు ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా 1/2 కప్ పెసరపప్పుని నేను 2 టైమ్స్ వాష్ చేసుకుని తీసుకుంటున్నాను. ఇందులోకి 3 మీడియం సైజ్ టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. 8 నుంచి 10 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మీరు ఇక్కడ కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కావాలంటే పచ్చిమిర్చి క్వాంటిటీ తగ్గించుకొని. ఇందులోకి 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని 3 to 4 విజిల్స్ పెట్టుకోవాలి. ఈ పప్పుచారులోకి చికెన్ ఫ్రై కానీ ఫిష్ ఫ్రై కానీ చాలా బాగుంటుంది కాంబినేషన్. ఇలా పప్పు అంతా ఉడికిపోయాక కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది మెత్తగా ఎనుపుకోవాలి. నెక్స్ట్ దీనికి ఒక పోపు పెట్టుకోవాలి. దానికోసం ఒక గిన్నె పెట్టుకొని 2 to 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను 4 to 5 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకుంటున్నాను. ఒక 1/2 మీడియం సైజ్ ఆనియన్ కూడా వేసుకోవాలి ఈ పోపులోకి. కొద్దిగా ఇంగువ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఈ పోపు ఇలా ఫ్రై అయ్యాక లాస్ట్లో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకోవాలి. ఈ పోపు ఫ్రై అయ్యాక మనం ఉడకపెట్టుకున్న పప్పును కూడా వేసుకోవాలి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మన కన్సిస్టెన్సీకి తగ్గట్టు 2 to 3 గ్లాసెస్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఉప్పు, కారం చెక్ చేసుకొని ఏదైనా తగ్గితే యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇది బాగా ఉడకాలండి. ఎంత ఉడికితే అంత పప్పుచారుకి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. 15 to 20 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఈ పప్పు అనేది బాగా ఉడికాక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన పప్పుచారు రెడీ అయిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.